రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ పెను సంచలనమే తీన్మార్ మల్లన్న ఒక్కడిగా కదిలి తానే ఓ సైన్యమై అట్టడుగు నుంచి అహంకారం దించేదాకా జర్నలిస్ట్ నుంచి జనం గుండెల్లో కొలువయ్యేంతగా ఆస్తులన్నీ వదులుకొని జనం కోసం బయలుదేరి ఏ పని చేసినా తనకంటూ ఓ గుర్తింపు క్యూనిస్ వేదికగా సంచలనాలు అక్రమ కేసులు పెట్టిన ప్రతి అడుగు ప్రజల కోసమే కుట్రలు కుయుక్తులు చీల్చుకుంటూ ప్రజాశక్తంలోకి ఇండిపెండెంట్గా ప్రత్యర్థులకు ముచ్చెమటలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల నుంచి మద్దతు తీన్మార్ మల్లన్న ఈ పేరు ట్రెండ్ సెట్టర్ జర్నలిజంలోనే కాదు రాజకీయాల్లోనూ ప్రజా సమస్యలపై పాలకుల గల్లా పట్టి కొట్లాడడంలోనూ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ కుమార్ రూటే సపరేటు రాబోయే తరానికి తీన్మార్ మల్లన్న ఒక ఆదర్శ ప్రాయణీయుడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తరతరాలుగా తాతలు ముత్తాతల పేర్లు చెప్పి రాజకీయాల్లో పబ్బం గడుపుకుంటున్న నేతలకు తీన్మార్ మల్లన్న కొత్త దిక్సూచి. మారుమూల గ్రామం నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి జర్నలిస్టుగా జాయిన్ అయ్యి ప్రస్తుతం రాజకీయాల్లో తాను కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలంటే మంది మాగదులు ఆర్థిక బలం కాదని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ బరిలోకి దిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మీద తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బహుశా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ పొలిటికల్ లీడర్ ఈ నిర్ణయం తీసుకున్న చరిత్ర లేదు. నిజానికి తీన్మార్ మల్లన్న ఒక్కడిగా కదిలి నేడు తానే ఒక సైన్యమయ్యాడు. అట్టడుగు నుంచి రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడి అహంకారాన్ని గద్దదించే వరకు వెనకడుగు వేయలేదు. క్యూనిస్ వేదికగా పాలకులు అవినీతి అధికారుల భర్తం పడుతూ పేదోళ్లకు అండగా నిలిచాడు. ప్రజా గొంతుకగా మారి ప్రశ్నించేందుకు తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ అంతా ఏకమై కక్షగట్టింది. ప్రతిపక్షాలు చేయాల్సిన పని తీన్మార్ మల్లన్న ఒక్కరే చేస్తూ అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుకుంటే ఒకానొక దశలో ఎవరు ఎవరన్నా కాదన్నా ఆల్టర్నేట్ తెలంగాణ రాష్ట్రానికి తీన్మార్ మల్లన్న అయిండు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి డౌట్ లేదు. అది తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఏ సమాజం అయితే తీన్మార్ మల్లన్న దగ్గర చేసుకున్నదో ఇప్పుడు కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎవరైతే గతంలో సపోర్ట్ చేసిరో వాళ్ళు కొంత వ్యతిరేకత స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి తెలుసు తీన్మార్ మల్లన్న పోరాటం ఎవరైతే ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు తెలుసు సరే తీన్మార్ మల్లన్న బలమైన పోరాటం చేశారు, ఆయన చేయబట్టి కొంత మార్పు వచ్చింది, చలనం వచ్చింది ప్రజలు అని చెప్పి ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఆయన పార్టీలు అక్కడ ఇక్కడ మారేపట్టి కాస్త ఆయనకి ఇబ్బందికరంగా మారిందిలే. కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే బలమైన పోరాటం చేసిండు. ఆయన పోరాటం ఎవరు కాదలేదు. ఇప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితే తీన్మార్ మల్లన్న అట్లా ఇట్లా అని విమర్శించారు, ఇప్పుడు విమర్శించిన వాళ్ళు కూడా ఆ క్యూనిస్ వేదికగా తెరపైకి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఇబ్బంది ఉంటే కూడా ఈయననే మాట్లాడినా అన్నాడు. సో ఈనాడు అందరూ రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రివర్స్ అటాకులు బంద్ చేసి గతంలో ఏం జరిగింది, తీన్మార్ మల్లన్న ప్రతిపక్షాలకు ఇబ్బంది వస్తే ఆ క్యూనిస్ వేదికగా ఏ తరహాలో మనకు అండగా ఉండే ప్రయత్నం చేసిండు అని ఒక్కోసారి గుర్తు చేసుకోండి. సరే రాజకీయంలో ఉన్నప్పుడు ఆరోపణలు విమర్శలు కామన్ కాదు అంటలేము, కానీ ఆయన చేసే పోరాటం కూడా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. 100 రోజుల పాటు జైళ్లలో నిర్బంధించింది. అయినా తీన్మార్ మల్లన్న ఏనాడు వెనక్కి తగ్గలేదు. పసిపిల్లలైనా తన 2 పిల్లలు నాన్న అంటూ ఓవైపు రోధిస్తుంటే మరోవైపు ప్రజలు పడుతున్న కష్టాల ముందు తన బిడ్డలు పడే ఇబ్బందిని వదిలిపెట్టలేకపోయాడు. అందుకే నేడు తీన్మార్ మల్లన్న పేద ప్రజల గుండెల్లో కొలువేయంతగా ఎదిగిపోయాడు. ఏనాడు ప్రజా సమస్యలపై కొట్లాడి బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్లు మేమున్నామంటూ కల్లోబెల్లి. సో బీఆర్ఎస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు కొట్లాడలే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మెన్షన్ చేయలే. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ క్యాండిడేట్లు మేము ఉన్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏనాడు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలే. వాస్తవాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి మించిన పోరాటం బీఆర్ఎస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ చేసింది. బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక బలమైన పోరాటం చేశారు. కాకపోతే కొన్ని తీసుకున్న వాళ్ళ నిర్ణయాల పట్ల వాళ్ళ అధికారాన్ని దూరమయ్యారు. సో కేసీఆర్ పోవాలన్న ఆప్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కోటేసారు అంతే. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు మాట్లాడుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఎలక్షన్ల కంటే ముందు 3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, వాళ్ళకే డౌట్ ఉండే కాంగ్రెస్ పార్టీ కాలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి. నిజానికి కేసీఆర్ అరాచకం సాగించిన ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడు ప్రజల పక్షాన్ని నిలిచిన పాపాన పోలేదు. పోనీ కనీసం వారికి ప్రజా సమస్యలు అంటే పెద్దగా అవగాహన లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవడానికి ఇంతకంటే అర్హత ఇంకేం అవసరం లేదన్నది ముమ్మాటికి వాస్తవమేనంట.
సేవ తర్పతలోను తీర్మార్ మల్లన్న దిట్టే. తీర్మార్ మల్లన్న ప్రజా సమస్యలపై కొట్లాడమే కాదు, ఆపత్కాలం ప్రజలకు అండగా నిలిచారు. గోదావరి వరదల సమయంలో ₹50 లక్షల పైగా విరాళం అందించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న పిల్లల కోసం 300 కంటే ఎక్కువ ఆపరేషన్ చేయించాడు. సో ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకుల్లో చైతన్యం కోసం, మార్పు కోసం, మళ్ళీ ఏ పేద ప్రజలైతే కేసీఆర్ హయాంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు అండగా భరోసా ఇచ్చి ఆర్థికంగా చిన్నపిల్లలకు ఆపరేషన్ కావచ్చు ఇట్లా చేపించిండు. సో చరిత్ర మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్తే తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడకు, కాళోజీ టీవీకి మంచి పేరు ఉంది, ఆయన గురించి మాట్లాడుకొని అనవసరంగా మీ పరువు తీసుకోకూరంటే సో మాకు కొంత ఉంటుంది. ఎందుకంటే మాకు ఆనాడు ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా మాట్లాడిండు. మాకు ఆనాడు కాళోజీ టీవీకి ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా ఆ క్యూనిస్ వేదికగా మాట్లాడిండు. సీనని కవిత అరెస్ట్ చేసి అక్రమంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే తెల్లారి మార్నింగ్ న్యూస్కి అక్కడ పిలిపించి సీనన్నకు ధైర్యం చెప్పిండు, ఖండించిండు. ఆనాడు మాలాంటి వాళ్ళకు ఈవెన్ నాకు భువనగిరికి సంబంధించి పైలశేఖర్ రెడ్డి అనుచరులు బెదిరిస్తూ ఉంటే ఇదే శరార్థి తెలంగాణలో బ్యానర్ ఐటంలో నా వార్త వేసి కాళోజీ టీవీ రామకు బెదిరింపు కాల్స్ అని చెప్పి ఒక వార్త వేసి దాన్ని మార్నింగ్ న్యూస్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. మేము మరి ఆయన 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 చేసే సపోర్ట్ మేమెందుకు మర్చిపోతాం? ఈనాడు మీకు కాస్త వ్యతిరేకం కావచ్చు కాక, ఎప్పుడు మీరు మల్లన్నకే సపోర్ట్ చేయాలని ఆయన మిమ్మల్ని కొనుగోలు చేయలేదు, మీరు ఆయనకే సపోర్ట్ చేయాలని ఏం లేదు. కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే ఒక్కసారి ఆలోచించండి అన్న. మీరే కేసీఆర్ చేస్తున్న అరాచకం పైన ఎవరు బలమైన పోరాటం చేసిరో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక, లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చకపోవచ్చు కాక, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మీరు చూడలేకపోతూ ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. 100 రోజుల జైలు జీవితం అన్నా ఎవరు చేస్తారే? కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి ఆయన పోయిందేమన్నా అక్రమ దందాలలో పోయిండా, దేంట్లో పోయిండు? ప్రజల కోసం పోరాడే కదా ఆయన 100 రోజుల జైలు జీవితము, దాడులు. నేను దగ్గరుండి చూసిన, అరెస్ట్ అయినప్పుడు చూసిన, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినా, వాళ్ళ పిల్లలైతే వాళ్ళ పెద్ద పాపకు ఆరోగ్యం సరిగా ఉండదు, వాళ్ళ నాన్న ఉంటే మల్లన్న ఉంటేనే ఆ పాప పడుకునే అవకాశం ఉంటుంది. అయినా సరే ఆ చిన్న పిల్లలు ఇద్దరు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పిల్లలకు దూరంగా ఉండి 100 రోజులు చెంచల్ కూడా జైలు జీవితం గడిపినాడంటే ఒక్కసారి ఆలోచించుకోవాలని. అంటే మాటలు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, 100 రోజులే కదా అని చెప్పుకోనికి ఈజీ ఉంటుంది. కానీ ఆ 100 రోజులు కుటుంబానికి దూరంగా ఉండి ఏ ఫ్రీడమ్తో అయితే మనం మన ఇళ్లలో ఉంటామో ఆ ఫ్రీడమ్ వదులుకొని చెంచల్ కూడా ఆ జైల్లో ఒకటే రూమ్లో బంధిస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక మీకు వాస్తవాలు చెప్తే ఇబ్బంది అనిపిస్తుంది. అవినీతి పరుల చేతిలో బీజేడీ ప్రభుత్వం. ఒడిశాలో పేదరికం చూస్తుంటే బాధేస్తుంది. చిన్న కార్యకర్తలు కోట్లకు ఎదిగిండ్రు. పూరి టెంపుల్కు రక్షణ కరువు. రత్న భాండాగారం తాళం చెవులు 6 ఏళ్లుగా కనిపించట్లే ప్రధాని నరేంద్ర మోదీ. పెద్దపల్లి రాజన్న నేటి మాట. ప్రశ్నించే గొంతు పైన విషం చిమ్ముతున్న గులాబీ తొత్తులకు ఇంకా 5 రోజుల సమయమే ఉంది. యూట్యూబ్ ఛానళ్ల వ్యూస్ కోసం, లైకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వ్యక్తులకు సమయం ఆసన్నమవుతుంది. మీరు నల్గొండ, ఖమ్మం, వరంగల్ వరకు పొర్లు దండాలు పెట్టినా పట్టభద్రుల సమస్యలపై కొట్లాడే ప్రశ్నించే గొంతుక విజయాన్ని ఆపలేరు. ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్రీ పబ్లిసిటీ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఇచ్చిన టాస్క్ అనుకున్నంత సక్సెస్ కాలేదని మీ యజమానుల ముందు మోకాళ్ళ మీద నిలబడి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఉన్న ప్రజాదరణ ముందు మన పప్పులు ఉడకం లేదని ముక్కు నేలకు రాయండి. అతని విజయాన్ని ఇక తాతలు ముత్తాతలు దిగివచ్చిన ఆపలేరని చెప్పండి. జూన్ 5న కళ్ళు బయలు కమ్మే మెజార్టీని చూస్తారు. చెవులు చిల్లులు పడేలా డీజే శబ్దాల నడుమ సాగే విజయోత్సవ సంబరాలు చూసి ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకండి అని చెప్పి పెద్దపల్లి రాజన్న. సో తీర్మార్ మల్లన్న పైన ఎవరైతే అసత్య ప్రచారాలు కావచ్చు, లేకపోతే ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉండరో వాళ్ళ కోసం నేటి మాట రాసిండు. సో తీర్మార్ మల్లన్న గెలుపుని ఎవరు ఆపలేరన్న ఉద్దేశంతో నేటి మాట కనిపిస్తూ ఉన్నది.